చికెన్ ఫ్రైడ్ రైస్. చైనీస్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయ విధానం. ముందుగా కోడి కూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే కార్న్ఫ్లవర్ వేసి చేతితో మంచిగా కలుపుతూ 1 టీ స్పూన్ కోడిగుడ్డు సొనను పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నంను ముందుగానే డ్రైనీ మెథడ్లో వండుకొని పెట్టుకోవాలి. అంటే అన్నం ఉడకగానే ఇలా స్ట్రైనర్లో వడగట్టి పెట్టాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నూనె వేడి చేసి చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దోర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ప్యాన్లో ఎక్కువగా ఉన్న నూనెను తీసి కొంచెం నూనెలో సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 కోడిగుడ్డు సొనను పోసి మంచిగా కలుపుకోవాలి. అలాగే మిరియాల పొడి, ఉప్పు, కొంచెం అజినోమోటో, అలాగే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. తర్వాత 1 స్పూన్ వెనిగర్ మరియు కొంచెం సోయా సాస్, అలాగే ముందుగా ఫ్రై చేసిన చికెన్ ముక్కలు మరియు ముందుగా వండిన అన్నం వేసి మంచిగా కలుపుకొని రుచి చూసి అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు, సోయా సాస్, చిల్లీ గార్లిక్ సాస్, చివరగా ఉల్లికాడల ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చైనీస్ స్టైల్లో కోడి కూరతో ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.